good afternoon to everybody. Today we start transformations. This is class 1. ఓకే, ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ మన సిలబస్లో ట్రిగ్నామెట్రీలో 4th చాప్టర్లో ఉంది. సో ఇట్ ఈస్ ద 4th చాప్టర్. ఓకే, ఈ ట్రాన్స్ఫర్మేషన్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే మనకు 8 ఫార్ములాస్ రావాలి. ఈ 8 ఫార్ములాస్ కాంపౌండ్ యాంగిల్స్కి సంబంధించిన 4 ఫార్ములాస్ నుండి డిరైవ్ చేయబడ్డాయి. ఓకే, సో మనం ఇప్పుడు ఈ 8 ఫార్ములాస్ని మనం తెలుసుకుందాము. రైట్, ఫార్ములే. ఓకే, ఈ 8 ఫార్ములాస్ మనకు కాంపౌండ్ యాంగిల్స్లో ఉన్న 4 ఫార్ములాస్ డిరైవ్ చేయబడ్డాయి. ఏవవి? ఫస్ట్ వన్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. దీన్ని ఈక్వేషన్ అనుకున్నాం. ఓకే, అలాగే సైన్ ఆఫ్ ఏ మైనస్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. ఈక్వేషన్ 2 అనుకున్నాం. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, this is cos a cos b minus sin a sin b. ఈక్వేషన్ 3 అనుకున్నాం. నెక్స్ట్ cos ఆఫ్ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు cos a cos b ప్లస్ sin a sin b. ఇవి కాంపౌండ్ యాంగిల్స్లో ఉన్న 4 ఫార్ములాస్. ఈ 4 ఫార్ములాస్ నుండి మనకు ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించిన ఫార్ములాస్ డిరైవ్ చేయబడ్డాయి. ఎలా? దీంట్లో ఈ 2 వాల్యూస్ తీసేసుకున్నాం. ఈ 2 వాల్యూస్. ఓకే, దట్ ఈస్ ఫస్ట్ వన్. ఆ 2 వాల్యూస్ని యాడ్ చేద్దాం. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి యాడ్ చేస్తాం. సో ఈ 2 వాల్యూస్ని యాడ్ చేసి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. ఇఫ్ వీ యాడ్ దీస్ 2 వాల్యూస్ దెన్ ప్లస్ కాస్ ఏ సైన్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి గెట్స్ క్యాన్సర్డ్. ఈ 2 వాల్యూస్ క్యాన్సల్ అయిపోతాయి. ఈ 2 వాల్యూస్ మిగులుతాయి. సైన్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ కాస్ బి బోత్ ఆర్ సేమ్ టర్మ్స్. దెన్ వి గెట్ 2 సైన్ ఏ కాస్ బి, 2 సైన్ ఏ కాస్ బి. ఓకే, సిమిలర్లీ ఈ 2 వాల్యూస్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. దట్ ఈస్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఓకే, ఇఫ్ we subtract these 2 values, that is sin of a plus b minus sin of a minus b, then here signs are changed. ఇది మైనస్ సైన్ ఏ కాస్ బి అవుతుంది, ఇది ప్లస్ కాస్ ఏ సైన్ బి అవుతుంది. ఈ 2 వాల్యూస్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇది ప్లస్ అవుతుంది, ఈ 2 వాల్యూస్ మిగులుతాయి. ఈ 2 వాల్యూస్ సేమ్ టర్మ్స్ కాబట్టి మనకేమొస్తుంది? 2 కాస్ ఏ సైన్ బి. ఓకే, నా ఈక్వేషన్ 3 ఈక్వేషన్ 4 తీసుకున్నాం. Now take these two values.
కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఈ టూ వాల్యూస్ యాడ్ చేస్తాం. దట్ ఈస్ ఈక్వేషన్ 3. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఈ టూ వాల్యూస్ని యాడ్ చేస్తాం. చేస్తే మైనస్ సైన్ ఏ సైన్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి క్యాన్సిల్ అవుతాయి. ఈ టూ వాల్యూస్ మిగులుతాయి. ఈ టూ టర్మ్స్ సేమ్ టర్మ్స్. దెన్ వి గెట్ 2 కాస్ ఏ కాస్ బి. సిమిలర్లీ ఈ టూ వాల్యూస్ను మైనస్ చేస్తాం. దట్ ఈస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఈ టూ వాల్యూస్ను మైనస్ చేస్తాం. మైనస్ చేస్తే ఇది మైనస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. కాస్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ కాస్ బి క్యాన్సిల్ అవుతాయి. మైనస్ సైన్ ఏ సైన్ బి, ఇది సైన్ చేంజ్ అవుతుంది, మైనస్ సైన్ ఏ సైన్ బి వస్తుంది. టూ టర్మ్స్ సేమ్ టర్మ్స్. దెన్ వి గెట్ మైనస్ 2 సైన్ ఏ సైన్ బి. ఓకే, ఈ ఫోర్త్ వాల్యూనే మనము ఈ టూ వాల్యూస్ నుండి మైనస్ కామన్ తీసి ఈ మైనస్ని క్యాన్సిల్ చేస్తే ఇది ఫస్ట్ వస్తుంది, ఇది తర్వాత ఇది వస్తుంది. దట్ ఈస్ దీన్నే ఆర్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, ఈ వాల్యూ ఫస్ట్, మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి చేస్తే అప్పుడు మనకు మైనస్ లేకుండా, అంటే ఇక్కడ మైనస్ కామన్ చేస్తే ఆ మైనస్ ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయి 2 సైన్ ఏ సైన్ బి మిగులుతుంది. ఇవి మనకు ఈ కాంపౌండ్ యాంగిల్ 4 ఫార్ములాస్ నుండి డిరైవ్ చేయబడ్డ ఫార్ములాస్ 4. ఈ 4 ఫార్ములాస్నే ఏమంటామంటే మనము ట్రాన్స్ఫర్మేషన్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అండ్ సమ్స్ ఆర్ difference transformation. That means product values or some values are converted into product values, difference value converted into product values, some value converted into product value, difference value converted into product value. ఓకే, ఈ ఫార్ములాస్ని మనము బోత్ సైడ్స్ నేర్చుకోవాలి. అంటే ఏమి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ ఏ కాస్ బి. దీన్నే రివర్స్లో నేర్చుకుంటే 2 సైన్ ఏ కాస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. సిమిలర్లీ sin of a plus b minus sin of a minus b is equal to 2 cos a sin b. రివర్స్లో దీన్నే 2 cos a sin b is equal to sin of a plus b minus sin of a minus b. సిమిలర్లీ దీస్ టూ ఫార్ములాస్ అలాగే నేర్చుకోవాలి మనం. ఓకే, సమ్ వాల్యూస్ని ప్రాడ్ ఫామ్లో ప్రాడ్ వాల్యూస్ని సమ్ ఫామ్లో కన్వర్ట్ చేసే ఫార్ములాస్ కాబట్టి వీటినే ట్రాన్స్ఫర్మేషన్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అండ్ సమ్స్ అని అంటాం. ఇలాగా కాంపౌండ్ యాంగిల్స్లో ఉన్న 4 ఫార్ములాస్ నుండి ఈ 4 ఫార్ములాస్ డిరైవ్ చేయబడ్డాయి. ఇక్కడ ఏంటి, ఇక్కడ 2 సైన్ వాల్యూస్ ఆర్ 2 కాస్ వాల్యూస్, ఏ ప్లస్ బి ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఫామ్లో ఉన్నప్పుడు మనకు ఫార్ములాస్ ఉన్నాయి. అవి ప్లస్ ఫామ్లో ఉండొచ్చు లేదా మైనస్ ఫామ్లో ఉన్నప్పుడు ఏమైతే ఫార్ములాస్ ప్రాడ్ ఫామ్లో ఇలా వస్తాయి. ఓకే, ఈ 4 ఫార్ములాస్ నుండి ఇంకో 4 ఫార్ములాస్ డిరైవ్ చేయబడ్డాయి. అవి ఎలాగా, ఏ ప్లస్ బి ప్లేస్లో ఓకే, ఏ ప్లస్ బిని సి, ఏ మైనస్ బిని డి. ఈ ఫార్ములాస్లో ఏ ప్లస్ బిని సి, ఏ మైనస్ బిని డి అనుకుంటే ఈ 2 వాల్యూస్ను మనము యాడ్ చేస్తే దట్ ఈస్
సి ప్లస్ డి, దట్ ఈస్ ఇక్కడ నెంబర్ 1 సి ప్లస్ డి యాడ్ చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ ఏ మైనస్ బి. హియర్ బి క్యాన్సిల్ అవుతాయి. సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ, 2a వస్తుంది. 2a ఉండి ఈ ఏ కనుక్కుంటే సి ప్లస్ డి బై 2 వస్తుంది. ఓకే, అలాగే సిమిలర్లీ అలాగే నెంబర్ 2 ఏమి సి ప్లస్ డి లేకుండా సి మైనస్ డి కనుక్కుంటే దట్ ఈస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, డి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి. ఓకే, ఇక్కడ సింప్లిఫై చేస్తే మైనస్ ఉంది కాబట్టి ఈ సైన్స్ చేంజ్ అవుతాయి, ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అవుతాయి, బి మైనస్ ఆఫ్ మైనస్ బి ప్లస్ బి అవుతుంది, 2b అవుతుంది. సో then we get b is equal to c minus d by 2. This is the b value, this is the a value. Okay, ఈ ఫోర్ ఫార్ములాస్లో ఏ ప్లస్ బి ప్లేస్లో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సిని, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు డిని రాసేసుకుంటే ఏ ప్లస్ బి ప్లేస్లో సిని, ఏ మైనస్ బి ప్లస్లో డిని రాసేసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమి సి ప్లస్ డి బై 2, బి ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ డి బై 2 రాసుకుంటే అగైన్ వీ గెట్ 4 ఫార్ములాస్. టోటల్గా ఈ 4 ఆ 4 టోటల్ 8 ఫార్ములాస్. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సి, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు డి అనుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది సి ప్లస్ డి బై 2, బి ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ డి బై 2. ఈ వాల్యూస్ అన్నీ ఈ 4 ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేస్తే అగైన్ వీ గెట్ 4 ఫార్ములాస్. ఇప్పుడు అవి 4 ఫార్ములాస్ చెప్తాను చూడండి. దట్ ఈస్ ఫస్ట్ వన్, 5th ఫార్ములా. ఈ ఫార్ములాలో ఏ ప్లస్ బి ప్లస్లో సి, ఏ మైనస్ బి ప్లస్లో డి రాసేసుకున్నాం. సైన్ సి ప్లస్ సైన్ డి, ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ ఏ ప్లస్లో ఏం రాసుకోవాలి సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ బి ప్లస్లో సి మైనస్ డి బై 2 రాసుకోవాలి. అలా రాసుకుంటే 5th ఫార్ములా వస్తుంది. అలాగే సైన్ సి మైనస్ సైన్ డి, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సి, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు డి. సైన్ సి మైనస్ సైన్ డి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మనకు దిస్ ఈస్ 2 కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2. ఓకే, అలాగే సిమిలర్లీ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములాలో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సి, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు డి తీసేసుకుంటే 7th ఫార్ములా సైన్ సి కాస్ సి ప్లస్ కాస్ డి ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ ఏ ఈజ్ ఈక్వల్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2. ఓకే, 8th వన్ కాస్ సి మైనస్ కాస్ డి ఈజ్ ఈక్వల్ టు కాస్ సి మైనస్ కాస్ డి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 సైన్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2. దిస్ ఈజ్ ద 8th ఫార్ములా. ఇక్కడ ఈ ఫార్ములాకు 2 ఫార్ములాస్ ఉన్నాయి. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫార్ములా. ఈ ఫార్ములాను మనము ఇఫ్
సి ఈజ్ గ్రేటర్ దాన్ డి. సి వాల్యూ సిడిలలో సి ఈజ్ గ్రేటర్ దాన్ డి అయినప్పుడు ఈ ఫార్ములాను మనం యూజ్ చేస్తాం లేదా అప్లై చేస్తాం. -2 sin c plus d by 2 into sin c minus d by 2. ఓకే, ఆర్ cos c మైనస్ cos d. ఇక్కడ మైనస్ను కామన్ తీస్తే d మైనస్ c బై 2 వస్తుంది. ఈ వాల్యూ సైన్ ఆఫ్ మైనస్ థీటా అవుతుంది. సైన్ ఆఫ్ మైనస్ థీటాకి మైనస్ సైన్ థీటా ఫార్ములా అప్లై చేస్తే ఆ మైనస్ ఈ మైనస్ ప్లస్ అవుతుంది. ప్లస్ అయినప్పుడు ప్లస్ మైనస్ లేకుండా ఇంకో ఫామ్లో ఈ ఫార్ములా వస్తుంది. దట్ ఈస్ 2 sin c plus d by 2 ఇంటూ sin d మైనస్ c by 2. సో cos c మైనస్ cos dకి మనకు 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఫస్ట్ ఫామ్ -2 sin c plus d by 2 ఇంటూ sin c మైనస్ d by 2. సెకండ్ ఫామ్ 2 sin c plus d by 2 ఇంటూ sin d మైనస్ c by 2. ఫస్ట్ ఫార్ములాని మనము సి ఈజ్ గ్రేటర్ దాన్ డి అయినప్పుడు యూజ్ చేస్తాం. సెకండ్ ఫార్ములాని డి ఈజ్ గ్రేటర్ దాన్ సి అయినప్పుడు, దట్ ఈస్ ఇఫ్ డి ఈజ్ గ్రేటర్ దాన్ సి, డి ఈజ్ గ్రేటర్ దాన్ సి అయినప్పుడు ఈ ఫార్ములాను యూజ్ చేస్తాం. ఇవి ఈ 4 ఫార్ములాస్ని సిడి ఫార్ములాస్ అంటాం. ఇలాగా ట్రాన్స్ఫర్మేషన్స్ మీన్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అండ్ సమ్స్ ఆర్ డిఫరెన్స్. ఓకే, సో ఇలాగా సమ్ ఫామ్ని ఆర్ డిఫరెన్స్ ఫామ్ని ప్రాడ్ ఫామ్లో, సమ్ ఫామ్ని ఆర్ డిఫరెన్స్ ఫామ్ని ప్లస్ ఉంటే సమ్, మైనస్ ఉంటే డిఫరెన్స్, సమ్ ఫామ్ని ఆర్ డిఫరెన్స్ ఫామ్ని ప్రాడ్ ఫామ్లో, వీటికి రివర్స్ ప్రాడ్ ఫామ్లో ఉన్న వాటికి సమ్ ఫామ్లో ఆర్ డిఫరెన్స్ ఫామ్లో కన్వర్ట్ చేసే ఫార్ములాస్. ఓకే, సో వీటిని మనం ట్రాన్స్ఫర్మేషన్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అండ్ సమ్స్ అంటాం. ఈ ఫార్ములాస్ని బోత్ సైడ్స్ నేర్చుకోవాలి. రివర్స్ సైడ్ కూడా నేర్చుకోవాలి. అంటే హౌ, దట్ ఈస్ sin of a plus b plus sin of a minus b is equal to 2 sin a cos b, or 2 sin a cos b is equal to sin of a plus b plus sin of a minus b. Similarly remaining formulas. అలాగే sin c plus sin d is equal to 2 sin c plus d by 2 into cos c minus d by 2, or 2 sin c plus d by 2 into cos c minus d by 2 is equal to sin c plus sin d. Similarly remaining values. సో ఇవే మనకు ట్రాన్స్ఫర్మేషన్స్లో 8 ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ వస్తేనే ఎక్సర్సైజ్లో ఉన్న ప్రాబ్లం చేయగలము, లేకపోతే లేదు. సో నౌ వి స్టార్ట్ ఎక్సర్సైజ్. సో దిస్ ఈజ్ ద 4th చాప్టర్ ఇన్ ట్రిగ్నామెట్రీ ఫర్ అవర్ polytechnic syllabus. Okay, so we start exercise 4 start exam. Pass. Now we start exercise number 4. ఈ ఎక్సర్సైజ్లో 1లో సెకండ్ ప్రాబ్లం. Prove that sin x plus sin 2x by cos x plus cos 2x is equal to tan 3x by 2. ఓకే, ఇది ప్రాబ్లం. మనము ఈ ప్రాబ్లాన్ని ప్రూవ్ చేయాలంటే LHS వాల్యూ తీసుకోవాలి. LHS వాల్యూ తీసేసుకొని దట్ ఈజ్ ఈక్వల్ టు RHS వాల్యూని ప్రూవ్ చేయాలి. ఓకే, మ్యాథమెటిక్స్లో ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ప్రాబ్లాన్ని మనం ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ మనము దాంట్లో ఉన్న వాల్యూస్ను బాగా అబ్జర్వ్ చేయాలి. ఏమున్నాయి, ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, హౌ మెనీ వాల్యూస్ ఆర్ దేర్, వాట్ ఆర్ దేర్ ఫార్మ్స్, హౌ దే ఆర్, వాట్ ఈస్ గివన్, హౌ దే ఆర్. వీ హ్యావ్ టు అబ్జర్వ్ ద వాల్యూస్. ఓకే, రైట్. హియర్ in numerator there are 2 values. First value is sin x, second value is sin 2x. Both values are in sin. సో ఇలా 2 వాల్యూస్ కూడా సైన్లలో ఉంటే వాటిని మనము ట్రాన్స్ఫర్మేషన్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అండ్ సమ్స్ సంబంధించిన ఫార్ములాస్ అప్లై చేసి వాటి వాల్యూస్ రాసుకోవాలి. దట్ ఈస్ ఎలా ఉన్నాయి, బోత్ వాల్యూస్ ఆర్ ఇన్ సైన్.
దీంట్లో ఒక టర్మ్ను సి, ఒక వాల్యూను, ఒక యాంగిల్ని సి, ఇంకొక యాంగిల్ని డి. హైయెస్ట్ యాంగిల్ని సి అనుకోవాలి, లీస్ట్ యాంగిల్ని డి అనుకోవాలి అనుకుంటే ఇవి సైన్ సి ప్లస్ సైన్ డి ఫామ్లో ఉన్నాయి. కాబట్టి వీటిని సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా అప్లై చేసి ఈ వాల్యూ రాసేసుకోవాలి. సిమిలర్లీ డినామినేటర్లో ఉన్న వాల్యూస్ని అబ్జర్వ్ చేస్తే హియర్ దెర్ ఆర్ 2 values. These 2 values are in cos. The highest angle is 2x, least angle is x, highest angle is c, least angle is d అనుకుంటే these are in the form of cos c plus cos t. ఇలాగా ఫస్ట్ ప్రాబ్లంలో ఉన్న వాల్యూస్ని అబ్జర్వ్ చేయాలి. ఏమున్నాయి వాల్యూస్, ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, అలా ఉన్నప్పుడు మనం ఏ ఫార్ములా అప్లై చేయాలి చూసేసుకొని వాటి ప్రకారంగా ఫార్ములాస్ అప్లై చేసి వాడు అడిగింది ప్రూవ్ చేయాలి. tan 3x/2 అని ప్రూవ్ చేయాలి. చేద్దాం. సో వీటిని రాసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా 2 sin వాల్యూస్ కానీ 2 cos వాల్యూస్ కానీ ఇచ్చినప్పుడు మనం హైయెస్ట్ యాంగిల్ వాల్యూని ఫస్ట్ రాసేసుకోవాలి, లీస్ట్ యాంగిల్ని తర్వాత రాసేసుకోవాలి. ఓకే, అలా రాసుకుంటే 2x ఈజ్ ద హైయెస్ట్ వాల్యూ, x ఈజ్ ద లీస్ట్ వాల్యూ. సో దిస్ ఈజ్ sin 2x ప్లస్ sin x by next. Similarly, in denominator 2x is the highest value, x is the least value. So this is cos 2x plus cos x. ఓకే, తర్వాత ఏం చేయాలి మనము? 2 sin వాల్యూస్ ఉన్నాయి, దీంట్లో హైయెస్ట్ వాల్యూ నుంచి లీస్ట్ వాల్యూ డి అనుకుంటే దిస్ 2 ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ sin c ప్లస్ sin d. sin c ప్లస్ sin d ఫార్ములా తెలుసు మనకు. దిస్ ఈజ్ 2 sin c. దిస్ 2 వాల్యూస్ ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ sin c ప్లస్ sin d. We know the formula. Formula is 2 sin c plus d by 2 into cos c minus d by 2. Okay? So దీన్ని మనము ఆ ఫార్ములా ప్రకారం రాసేసుకోవాలి. So this is 2 sin c. Here c is 2x, d is x. 2 sin c plus d by 2 into cos c minus d by 2. Here c is 2x, d is x. Okay? Similarly, the denominator value is in the form of cos c plus cos d. Cos c plus cos d. Here c is 2x, the highest value is c, c is 2x, d is x, least value is d. Okay? So formula is for cos c plus cos d, the formula is 2 cos c plus d by 2 into cos c minus d by 2. So this is 2 cos c, here c is 2x, d is x. 2 cos c plus d by 2 into cos c minus d by 2. Here c is 2x, d is x. ఇలాగా ఏమున్నాయి? 2 వాల్యూస్ ఉన్నాయి. దేంట్లో ఉన్నాయి? 2 కూడా సైన్లలో ఉన్నాయి. 2 వాల్యూస్ కూడా సైన్లలో ఉన్నాయి. ఎలా ఉన్నాయి? sin c ప్లస్ sin d ఫామ్లో ఉన్నాయి. ఫార్ములా ఏంటి? 2 sin c ప్లస్ d by 2 ఇంటూ cos c మైనస్ d by 2. డినామినేటర్లు ఏమున్నాయి? cos c ప్లస్ 2 వాల్యూస్ ఉన్నాయి. ఎలా ఉన్నాయి? కాస్లలో ఉన్నాయి. సో ఏ ఫామ్లో ఉన్నాయి? cos c ప్లస్ cos d ఫామ్లో ఉన్నాయి. ఫార్ములా ఏంటి? 2 cos c ప్లస్ d by 2 ఇంటూ cos c మైనస్ d by 2. ఇలాగా ఏమున్నాయి, ఎలా ఉన్నాయి, ఫార్ములాస్ ఏంటివి, ఫార్ములాస్ అప్లై చేసి వాటి వాల్యూస్ రాసేసుకోవాలి. ఓకే, దట్ ఈస్ ఇక్కడ రాద్దాం. సో దిస్ ఈజ్ సిన్స్ sin c ప్లస్ sin d ఫార్ములా sin c ప్లస్ sin d, sin c ప్లస్ sin d ఈజ్ ఈక్వల్ టు sin c ప్లస్ d by 2 ఇంటూ cos c మైనస్ d by 2. అలాగే సెకండ్ వాల్యూ cos c ప్లస్ cos d ఫార్ములా ఉంది. cos c డినామినేటర్ వాల్యూ cos c ప్లస్ cos d ఫార్ములా ఉంది. cos c ప్లస్ cos d ఫార్ములా 2 cos c ప్లస్ d by 2 ఇంటూ cos c మైనస్ d by 2. ఓకే, ఇలాగ మనము ఫార్ములాస్ అప్లై చేసి ఈ ఫార్ములాస్ యూజ్ చేసేసి రాసేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేస్తాం. ఇక్కడ ఏమన్నా వాల్యూస్ క్యాన్సిల్ అయితే వాటిని క్యాన్సిల్ చేయాలి. 2 క్యాన్సిల్ అవుతుంది. ఓకే, అలాగే ఈ వాల్యూస్ సింప్లిఫై చేస్తే sin 2x ప్లస్ x 3x by 2 బై cos 3x by 2 అవుతుంది. cos 3x by 2. అలాగే ఈ వాల్యూ cos 2x మైనస్ x by 2 బై cos 2x మైనస్ x ఎంతమా x by 2 అవుతుంది. ఓకే, సేమ్ వాల్యూస్ ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేయాలి. సో cos x by 2 cos x by 2 క్యాన్సిల్ అవుతాయి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం మిగులుతుంది? sin 3x by 2, ఈ sin 3x by 2 బై cos 3x by 2 మిగులుతుంది. ఇక్కడ ఏమి ఇంకో స్టెప్ రాద్దాం. దిస్ ఈజ్ sin 3x by 2 బై cos 3x by 2 మిగులుతుంది. నా 3x by 2ను తీటా అనుకున్నట్లయితే
నా 3x బై 2 నువ్వు తీటా అనుకున్నట్లయితే దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సైన్ తీటా బై కాస్ తీటా. సైన్ తీటా బై కాస్ తీటాకు మనకు ఫార్ములా తెలుసు, దట్ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ తీటా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ 3x బై 2. ఎందుకు? సిన్స్ సైన్ తీటా బై కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ తీటా. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ వాల్యూ. ఇలా మనము ప్రాబ్లాన్ని ప్రూవ్ చేయాలి. ఓకే, సో ఇది ప్రాబ్లం ఇది. రైట్, నెక్స్ట్ now we solve second problem. Prove that sin 2a minus sin 2b by cos 2a plus cos 2b is equal to tan of a minus b. దీన్ని ప్రూవ్ చేస్తాం. Now take the LHS value. The LHS is sin 2a minus sin 2b by cos 2a plus cos 2b. That is equal to ఏమని ప్రూవ్ చేయాలమ్మా? tan of a minus b. tan of a minus b అని ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు now observe the values. In numerator there are two values, both are in sin. So angle values are 2a 2b. ఇలా ఉంటే రెండు సైన్ వాల్యూస్ ఇలా, లేదా 2 కాస్ వాల్యూస్ ప్లస్ ఆర్ మైనస్ ఫామ్లో ఇలా ఉంటే మనం వాటికి సిడి ఫార్ములాస్ అప్లై చేసి మనం ప్రాబ్లాన్ని సాల్వ్ చేయాలి. ఓకే, నా 2aని సి 2bని డి అనుకుంటే sin 2a minus sin 2b is in the form of sin c minus sin d. We know the formula. For sin c minus sin d, formula is 2 cos c plus d by 2 into sin c minus d by 2. Here c is 2a, d is 2b. ఇలాగా ఏమున్నాయి? sin 2a minus sin 2b ఉన్నాయి. ఎలా ఉన్నాయి? sin c minus sin d ఫామ్లో ఉన్నాయి. సో ఇక్కడ హైయెస్ట్ వాల్యూ ఏమైనా ఉందా? లేదు. బోత్ ఆర్ సేమ్ వాల్యూస్. సేమ్ వాల్యూస్ ఉన్నప్పుడు ఫస్ట్ వాల్యూని సి అనుకోవాలి, సెకండ్ వాల్యూని డి అనుకోవాలి. అనుకొని ఫార్ములా అప్లై చేయాలి. సో దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ sin c minus sin d. సో ఫార్ములా అప్లై చేస్తే దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 cos c plus d by 2 into sin c minus d by 2. Okay, similarly the denominator value is in the form of cos c plus cos d. So for cos c plus cos d, here angle values are 2a and 2b, both are same values, 2a 2b equal values. సో ఇలా ఉన్నప్పుడు మనము ఫస్ట్ వాల్యూని సి అనుకుందాం, సెకండ్ వాల్యూని డి అనుకుందాం. అనుకుంటే దిస్ టూ వాల్యూస్ ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ cos c plus cos d. We know the formula for cos c plus cos d. Formula is 2 cos c plus d by 2. Here c is 2a, d is 2b into cos c minus d by 2. c is 2a, d is 2b by 2. ఓకే, ఇలా ఫార్ములాస్ అప్లై చేయాలి. దట్ ఈస్ సిన్స్ నెంబర్ 1 sin c plus sin c minus sin d. ఫస్ట్ వాల్యూ న్యూమరేటర్ వాల్యూ sin c minus sin d ఫామ్లో ఉంది. ఫార్ములా ఏంటి? 2 cos c plus d by 2 into sin c minus d by 2. Now second one, denominator value is in the form of cos c plus cos d. cos c plus cos d. So formula is 2 cos c plus d by 2 into sin into cos c minus d by 2. ఓకే, ఇలాగా మనము ఫార్ములాస్ అప్లై చేయాలి. ఓకే, రైట్. సింప్లిఫై చేస్తే 2 క్యాన్సిల్ అవుతుంది. వాల్యూ సింప్లిఫై చేద్దాం. కాస్ ఆఫ్ 2a plus 2b by 2, 2 కామన్ ఇస్తే 2 క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయిపోతే a plus b మిగులుతుంది. ఇంటూ సైన్ ఆఫ్ న్యూమరేటర్లో 2ను కామన్ ఇస్తే 2 క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోతే a minus b మిగులుతుంది. సో దిస్ ఈజ్ a minus b. సిమిలర్లీ ది డినామినేటర్ వాల్యూ ఈజ్ cos of 2 gets cancelled. We get cos of a plus b into cos of this is a minus b, cos of a minus b. Okay, right. So this is 2 cancel అయిపోతే a minus b వస్తుంది, a minus b. Here cos of a plus b cancel అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయి ఏ మిగులుతుంది? sin of a minus b by
కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. రైట్. రెండింటిలో కూడా న్యూమరేటర్ డినామినేటర్లో ఏ మైనస్ బి ఉంది కాబట్టి ఈ ఏ మైనస్ బిని తీటా అనుకుంటే దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సైన్ తీటా బై కాస్ తీటా. సైన్ తీటా బై కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు tan తీటా. సో దిస్ ఈజ్ tan ఆఫ్ ఏ మైనస్ బి. దట్ ఈస్ ద రిక్వైర్డ్ వాల్యూ. దట్ ఈస్ సిన్స్ ఎలా వచ్చింది, సైన్ తీటా బై కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు tan తీటా. ఓకే. సో ఇలాగా దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ప్రూవ్ చేయమనే వాల్యూ tan ఆఫ్ ఏ మైనస్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు రిక్వైర్డ్ ఆర్హెచ్ఎస్ వాల్యూ. ఇలా మనము వాడు అడిగిన ప్రాబ్లమ్ని మనం ప్రూవ్ చేయాలి. ఓకే. రైట్. నెక్స్ట్ now third problem exam. Prove that cos 3a minus cos 5a by sin 3a plus sin 5a is equal to tan a. This is the problem. Now take the LHS value. Okay. Now observe the numerator value. In numerator there are two values, both are in cos. ఓకే. అలా ఉన్నప్పుడు మనము హైయెస్ట్ టర్మ్ను సి అనుకోవాలి, లీస్ట్ టర్మ్ను డి అనుకోవాలి. కానీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి హైయెస్ట్ టర్మ్ను ఫస్ట్ రాయలేము, లీస్ట్ టర్మ్ను తర్వాత రాయలేము. కాబట్టి పాసిబిలిటీ లేదు కాబట్టి దాన్ని అలాగే పెట్టుకోవాలి. నెక్స్ట్ డినామినేటర్లో హైయెస్ట్ టర్మ్ 5a ఉంది, లీస్ట్ టర్మ్ 3a ఉంది. దీన్ని మనము హైయెస్ట్ టర్మ్ 5a ఫస్ట్ రాయొచ్చు, లీస్ట్ టర్మ్ తర్వాత రాయొచ్చు. కాబట్టి దీన్ని హైయెస్ట్ టర్మ్ ఫస్ట్, లీస్ట్ టర్మ్ తర్వాత రాసేసుకుంటే నౌ దిస్ ఈజ్ కాస్ 3a మైనస్ కాస్ 5a బై సైన్ 3a ప్లస్ సైన్ 5a. హైయెస్ట్ టర్మ్ ముందు రాద్దాం, హైయెస్ట్ టర్మ్ ఫస్ట్ రాద్దాం, లీస్ట్ టర్మ్ తర్వాత రాద్దాం, సైన్ 3a. ఇలా హైయెస్ట్ టర్మ్ ఫస్ట్, లీస్ట్ టర్మ్ తర్వాత రాసుకుంటే పాసిబిలిటీ ఉంటే హైయెస్ట్ టర్మ్ ఫస్ట్ రాసుకోవాలి, లీస్ట్ టర్మ్ తర్వాత రాసుకోవాలి. పాసిబిలిటీ లేకపోతే అలాగే పెట్టుకోవాలి. ఓకే. నా అబ్జర్వ్ దిస్ టూ వాల్యూస్. ఫస్ట్ 3aని సి అనుకుందాం, 5aని డి అనుకుంటే ఇది కాస్ సి మైనస్ కాస్ డి ఫామ్లో ఉంది. కాస్ సి మైనస్ కాస్ డికి టూ ఫార్ములాస్ ఉన్నాయి. సి ఈజ్ గ్రేటర్ దాన్ డి అయితే ఫస్ట్ ఫార్ములా, D is greater than C అయితే సెకండ్ ఫార్ములా. Here C is 3a, D is 5a. Here D is greater than C. సో దీనికి సెకండ్ ఫార్ములా అప్లై చేయాలి. If D is greater than C, then cos C minus cos D కి ఫార్ములా 2 sin C plus D by 2 into sin D minus C by 2. So this is 2 sin C plus D by 2. Here C is 3a. Plus D is 5a, 2 sin C plus D by 2 into sin D minus C by 2, D minus C by 2. Here D is 5a, C is 3a, D minus C by 2. Now observe the denominator value. Here C is 5a, D is 3a. These two values are in the form of sin C plus sin D. We know the formula. The formula is 2 sin C plus D by 2 into cos C minus D by 2. So this is 2 sin C plus D by 2. Here C is 2a, D is 3a. 2 sin C plus D by 2 into cos C minus D by 2. C is 5a, D is 3a. ఇలాగా మనము ఫార్ములాస్ అప్లై చేసి రాసేసుకోవాలి. ఏ ఫార్ములాస్ అప్లై చేసాము? ఫస్ట్ వన్ సిన్స్ ఫస్ట్ ఫార్ములా కాస్ సి మైనస్ కాస్ డి, కాస్ సి మైనస్ కాస్ డి. ఫార్ములా ఏంటి? 2 sin C plus D by 2 into sin D minus C by 2. ఎప్పుడు? if D is greater than C. D is greater than C. ఓకే. నెక్స్ట్ సెకండ్ ఫార్ములా sin C plus sin D. sin C plus sin D ఫార్ములా 2 sin C plus D by 2 into cos C minus D by 2. ఓకే. ఇలాగా మనము ఫార్ములాస్ అప్లై చేసి రాసుకోవాలి. సో దిస్ ఈజ్ కాస్ సి మైనస్ కాస్ డి, డి ఈజ్ గ్రేటర్ దాన్ సి. సో దిస్ ఈజ్ కాస్ సి మైనస్ కాస్ డి. ఇఫ్ సి ఈజ్ డి ఈజ్ గ్రేటర్ దాన్ సి, దెన్ ఫార్ములా ఈజ్
2 sin c plus d by 2 into sin d minus c by 2. So its value is 2 sin c plus d by 2 and sin d minus c by 2. D minus c by 2. Here c is 3a, d is 5a. Denominator is in the form of sin c plus sin d. Formula is sin c plus sin d. Formula is 2 sin c plus d by 2 into cos c minus d by 2. So its value is 2 sin c plus d by 2. Here c is 5a, d is 3a. 2 sin c plus d by 2 into cos c minus d by 2. 5a minus 3a by 2. Okay, ఇలా రాసేసుకోవాలి. Now ఈ వాల్యూస్ని సింప్లిఫై చేస్తే 2 క్యాన్సిల్ అవుతాయి. ఓకే, ఇక్కడ ఉన్న వాల్యూస్ని అబ్జర్వ్ చేసినట్లయితే సో దిస్ ఈజ్ sin 3a plus 5a 8a, 8a by 2 is 4a into sin 5a minus 3a 2a by 2 క్యాన్సిల్ అయితే a వస్తుంది బై డినామినేటర్ వాల్యూని సింప్లిఫై చేస్తే 5a plus 3a 8a by 2 అంటే 2తో క్యాన్సిల్ చేస్తే 4a వస్తుంది. 5a minus 3a 2a వస్తుంది. 2a by 2 క్యాన్సిల్ చేస్తే cos a వస్తుంది. ఇలా సింప్లిఫై చేయాలి. హియర్ sin 4a క్యాన్సిల్ అవుతుంది. సో sin a by cos a మిగులుతుంది. sin a by cos a is equal to sin a by cos a మిగులుతుంది. ఓకే, sin a by cos a, that is equal to sin a by cos a is equal to sin a by cos a is equal to tan a. Since sin theta by cos theta is equal to tan theta. ఓకే, అదే మనకు కావాల్సిన ఇలా చేయాలి. సో ఇలాగా మనము ఈ ప్రాబ్లాన్ని మనము ప్రూవ్ చేయాలి. ఓకే, మళ్ళీ ఒకసారి సింపుల్ చెప్తాను చూడమా. ఏమి ఎల్హెచ్ఎస్ వాల్యూ తీసుకోవాలి. 3a ను c 5a ను d అనుకుంటే దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ 3a ను c 5a ను d అనుకుంటే దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ cos c minus cos d. Here d is greater than c. So if d is greater than c and the value is in the form of cos c minus cos d, the formula is 2 sin c plus d by 2 into sin d minus c by 2. Denominator value is in the form of sin c plus sin d. Sin c plus sin d ఫార్ములా ఉన్నప్పుడు ఫార్ములా 2 sin c plus d by 2 into cos c minus d by 2 ఫార్ములా సప్లై చేయాలి. చేసేసి 2 క్యాన్సిల్ చేసి సింప్లిఫై చేస్తే sin 4a sin a వస్తుంది, sin 4a cos a వస్తుంది. sin క్యాన్సిల్ అయిపోతే sin a by cos a. sin a by cos a అనేది ఎలా ఉంది? sin theta by cos theta ఫార్ములా ఉంది. sin theta by cos theta ఫార్ములా tan theta. సో sin a by cos a is equal to tan a. ఇలా మనము ప్రూవ్ చేయాలి. ఓకే, రైట్.